ప్రపంచవ్యాప్త ముస్లిముల కంటే కూడా ప్రపంచవ్యాప్త క్రైస్తవులు, హిందువులు, బౌద్ధులు, జైనులు, యూదులు ఇలాంటోళ్ళు తీసుకెళ్ళి గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఒకటి అక్కడ ఆయిల్ వ్యాపారాల మీదన, రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీదన, షాపింగ్ మాల్స్ ఇట్లాంటి వాటి మీదన అక్కడ విపరీతమైన పెట్టుబడులు పెట్టారు. ఎందుకని? అక్కడ సెక్యూరిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రభుత్వం దగ్గర, సేఫ్టీ ఉంది. ఈవెన్ దొంగతనం జరిగిన చేతులు నరికేస్తారు. ఎవడు దొంగతనం కూడా చేయడానికి ధైర్యం చాలు. అలాంటి ఒక చక్కటి అడ్మినిస్ట్రేటివ్ అద్భుతంగా ఉంది కాబట్టి గల్ఫ్ దేశాలకు పోయి పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలైనటువంటిది ప్రాణమే పోయే పరిస్థితి, అక్కడ బ్రతకలేని పరిస్థితి, అపర కోటీశ్వర్లు పరుగులు పెట్టుకుంటూ స్పెషల్ ఫ్లైట్లో పారిపోయిన పరిస్థితి. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియక బంకర్లో దాక్కుంటున్నట్టు పరిస్థితి. ఇంకోటి ఇక ఇప్పట్లో టూరిజం డెవలప్మెంట్ కష్టం, ఎందుకంటే అన్ని నాశనమైంది ఏం చూసి వస్తారు. దాంతో ఇప్పుడు అరబ్ దేశాలలో పెట్టుబడులు ఆల్రెడీ ప్రామిస్ చేసిన వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు షిఫ్టింగ్కి ముందుకెళ్తున్నారు. సింగపూరు, హాంకాంగ్ వాళ్ళు చూజ్ చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు సరిగ్గా దాన్ని సద్వినియోగం చేసుకుంటే భారత్ వైపుకి తెచ్చుకోవచ్చు.